గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని సంతటి కిచెన్. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఏదైనా సింపుల్ రెసిపీ చేసుకోవాలనిపిస్తుంది కదా. సో అలాంటి సింపుల్ రెసిపీని ఈ బీరకాయ ఫ్రై అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తారు, చూసేయండి. నెక్స్ట్ పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక కొంచెం జీలకర్ర, ఇందులోకి 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాస్ని వేసుకోవాలి. టమోటాస్ అనేది పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమోటాస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఈ ప్రిపరేషన్ చేసే ముందే మనం బీరకాయల్ని పైన పొట్టు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉండాలి. అవి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని బీరకాయ సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. లేత బీరకాయ అయితే ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది. ముద్దరిది అయితే కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. బీరకాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకొని 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మన బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ట్రై చేయండి.